హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను ఈరోజు బ్లౌజు అలాగే బ్లౌజ్ కటింగ్ అండ్ చీరపాల్ రెండు చూపిస్తాను. ఇందులోనే చీరపాల్ వస్తుంది, అలాగే బ్లౌజ్ కటింగ్ వస్తుందిరా. చూడండి, నేనైతే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇది బ్లౌజ్ చీరపాలు 3.5 ఉంది, 3.5. అయితే ఇది బ్లౌజ్ పీస్ మీటర్ పీస్, అంటే మీటర్ కొద్దిగా తక్కువ ఉంది, కానీ మీరు తాన్లలో మీటర్ పీస్ తీసుకోండి. ఇది మీ బ్లౌజ్ మీ శారీస్కి అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకో 3.5 ఇలా 3.5 కాడ మీరు నీట్గా కట్ చేయండి. ఫస్ట్ రెండు మట్టలు వేసాను కదా, ఇట్లా 2 మట్టలు సరి సమానంగా ఇలా అనుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు. ఇందులోనే చీరపాలు వస్తుంది, అలాగే బ్లౌజ్ కటింగ్ వస్తుంది. మీ ముందరే బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను. కానీ నా ఛానల్ చూసేవారైతే కొత్తగా చూసేవారైతే మాత్రం లైక్ చేయండిరా. తెలియని వాళ్ళకి ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. ఇదిగోండి, ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి 3.5 కాడ. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేస్తారు కదా, మీరు ఇక్కడ ఒక జాయింట్ వేయండి. ఇక్కడ ఒక జాయింట్ వేస్తే ఇలా 2 పీస్ ఇలా వస్తుంది. చీరపాలు అయితే వస్తుంది. చీరపాలు అయితే రెడీ అయిపోయింది. వీటిని మీరు కొసలు మలిచి ఇక్కడ ఒక జాయింట్ వేసేసి ఇక్కడ ఒక జాయింట్ వేయండి. జాయింట్ వేసి ఇక్కడే ఒక చిన్నగా ఇలా మలిచి కుట్టేసి చీరపాలు మనం అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను అలానే ఇది రెడీ చేసి పెట్టాను కదా. చూడండి, చీరపాలు సైజు సేమ్ ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేసి మీరు అనుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా తీయండి. తీసి ఇప్పుడు ఇలా 2 మడతలు ఇటు మలచండి. ఇటు మలిచి బ్లౌజ్ అయితే కట్ చేసి చూపిస్తాను రా. ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను తీసిన దాంట్లోనే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇంకొంతమందికి తెలియని వాళ్ళకైతే వెళ్తుంది ఇది. నేనైతే ఎప్పుడైనా సరే నా బ్లౌజెస్ అయితే ఇలానే కుట్టుకుంటాను. ఇదిగోండి, నడుము తన సైజ్ వచ్చేసి 26 ఉంది. 6.5 4 భాగాలు చేసిన. ఎత్తుకప్పు వచ్చేసి 14 ఉంది. నేను 15 పెడుతున్నాను. 15. ఇదిగోండి, చంక డౌన్ వచ్చేసి 6.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్. నేనైతే చాలా లైక్లు అయితే పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా. దయచేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొంతమంది తెలియని వాళ్ళకైతే ఈ వీడియో వెళ్తుంది. ఇలాగే శారీల ఫాలో అలాగే బ్లౌజ్ 2 ఒకటేసారి స్టిచ్చింగ్ అయిపోతే మేము బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం. నేనైతే ప్రతి శారీకి అయితే ఇలానే వేసుకుంటాను, అందుకని మీకు తీస్తున్నాను రా. పండగ వచ్చింది అనేసి అంటారు. నాకు తెలిసినంత వరకు అయితే పండగ వచ్చింది అంటారు, కానీ పైసలు ఉంటే ప్రతిరోజు పండగేరా. అండ్ ఇది హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఇటు మలిచాక మన హ్యాండ్ సైజ్ వచ్చేసి ఇంచులలో పెట్టేసేయండి. 4.5 ఉంది తన హ్యాండ్. 2 కాడ చంక డౌన్, 5.5 చంక లూజ్. మీకు బ్లౌజు ఇందులోనే బ్లౌజు అలాగే 2 వస్తాయనేసి చెప్తున్నాను. నేను కేవలం ఒక చిన్న హ్యాండ్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది, పెద్ద హ్యాండ్ వాళ్ళకైతే రాదురా.
నేను చెప్పినట్టే కట్ చేయండి. నేను నా బ్లౌజ్లోకి అయితే ఎప్పుడైనా సరే చీర పాలు ప్లస్ ఇది రెండు ఒకేసారి ఇట్లనే కట్ చేసుకొని కుట్టుకుంటాను. మీకు ఒకవేళ మీకు అర్థం కాదనేసి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. నేను ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులో సేప్ పట్టీలు అలాగే క్రాస్ పీసులు తీస్తాం. ఇంకో ఇది ఫ్రంట్ 2 ఇంచులు ఇలా మర్చుకోండి. ఫ్రంట్ మర్చుకొని ఇలా పెద్ద సైజు వాళ్ళకైతే రాదురా, ఇది కేవలం చిన్న సైజు వాళ్ళకి అనేసి మనకి పెడుతున్నాను నేను. మీరు ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందని అడుగుతారు అనేసి నేను ఫుల్గా అయితే పెడుతున్నాను. చూడండి, చీరపాలు చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేసి అయితే చూడండి. పైసలు ఉంటాయి ప్రతిరోజు పండగ. పైసలు లేకుంటే ఏ రోజైనా సరే, పండగ రోజైనా సరే మనకు పండగ అనేది ఉండదు. సేప్ పట్టీలు ఒకటి పెడితే మనకు అయిపోతుంది కదా. సేప్ పట్టీలు ఒకటి తీస్తున్నాను చూడండి, 2.5. సేప్ పట్టీలు, హ్యాండ్స్, అలాగే ఫ్రంట్, అలాగే బ్యాక్.